విజయవాడలో దారుణం జరిగింది. తల్లి కూతురు ఇద్దరు కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. తన కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని అందుకే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా చెప్తున్నారు. అయితే గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగినా న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం తనను పిల్లల్ని వేధిస్తున్నారని చెప్పి వీడియో విడుదల చేసింది. సో తల్లి కూతురు ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సో ఈ నేపథ్యంలో ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు వారు. ఆ వీడియోలో ఏముందో చూద్దాం. నా పేరు సుభాషిణి అండి. నా కూతురు పేరు హాసిని లక్ష్మి. జనసేన ఆఫీస్ చుట్టూ, సీఎం గారు ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో న్యాయం చేస్తారని ఆయన చుట్టూ తిరిగాం, కానీ ఏ న్యాయం జరగలేదు. ఈరోజు నా బిడ్డ చావడానికి పాయిజన్ తీసుకుంది. నా బిడ్డలతో పాటు నేను చచ్చిపోతా. మాకు ఎవ్వరు ఏం న్యాయం చేయలేదు. నా భర్త ముందు ఫస్ట్ వ్యక్తి విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, సెకండ్ నా భర్త శివనాగరాజు, నా అత్తమామలు దుర్గా వెంకటేశ్వరరావు, నా మరిది శివకృష్ణ. ఈ 5గురు మమ్మల్ని మామూలుగా హెరాస్ చేయలేదు. మనీ కోసం అదనంగా నాకు 10 లక్షలు కట్నం తెస్తేనే నాతో ఉంటానని ఈ రోజు కూడా నా పిల్లల్ని బెదిరించాడంట నా భర్త. అత్తమామలు వీళ్ళ ముగ్గురు, శివకృష్ణ కూడా బెదిరించాడు. అందుకే ఆ పిల్ల ఏం చెయ్యలేక వాళ్ళ నాన్న రాడే ఉన్న బాధతో ఆ పిల్ల చావాలనుకుంది. వాళ్ళు నేను చూడకుండా ఆ పిల్ల ఆలోడి పాయిజన్ తీసేసుకుంది. ఈరోజు ఇప్పుడు నేను అతని ఇంటి ముందుకెళ్ళి నేనే చస్తా. అతని ఇంటి ముందుకెళ్ళి మరి చచ్చిపోతున్నాం. మా చావుకి ఆ 5గురు కారణం. విక్రాంత్ పబ్లిషర్ చైర్మన్ చక్రవర్తి, శివనాగరాజు, దుర్గా వెంకటేశ్వరరావు, శివకృష్ణ. ఈ 5గురే. ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా డబ్బులు తీసుకుని పోలీసులు వాళ్ళని వదిలేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర దగ్గర పెట్టినా నా సమస్య తీర్చలేకపోయారు. అందుకే ఇంకా మాకు ఎవ్వరు ఏమీ చేయరు, మేమే చేస్తున్నాం సార్. దయచేసి మా చావుల కన్నా న్యాయం చేసి మా ఆత్మల కన్నా శాంతి చేకూర్చండి. మీకు దండం పెడతాం. మాలా ఇంకో ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవద్దు. మీరు రాజకీయ నాయకులు అసలు ఆడుకోవద్దు. నా పేరు సుభాషిణి అండి. నా కూతురు పేరు హాసిని లక్ష్మి. జనసేన ఆఫీస్ చుట్టూ, సీఎం గారు ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో న్యాయం చేస్తారని ఆయన చుట్టూ తిరిగాం, కానీ ఏ న్యాయం జరగలేదు. ఈరోజు నా బిడ్డ చావడానికి పాయిజన్ తీసుకుంది. నా బిడ్డలతో పాటు నేను చచ్చిపోతా. మాకు ఎవ్వరు ఏం న్యాయం చేయలేదు. నా భర్త ముందు ఫస్ట్ వ్యక్తి విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, సెకండ్ నా భర్త శివనాగరాజు, నా అత్తమామలు దుర్గా వెంకటేశ్వరరావు, నా మరిది శివకృష్ణ. ఈ 5గురు మమ్మల్ని మామూలుగా హెరాస్ చేయలేదు. మనీ కోసం అదనంగా నాకు 10 లక్షలు కట్నం తెస్తేనే నాతో ఉంటానని ఈ రోజు కూడా నా పిల్లల్ని బెదిరించాడంట నా భర్త. అత్తమామలు వీళ్ళ ముగ్గురు, శివకృష్ణ కూడా బెదిరించాడు. అందుకే ఆ పిల్ల ఏం చెయ్యలేక వాళ్ళ నాన్న రాడే ఉన్న బాధతో ఆ పిల్ల చావాలనుకుంది. వాళ్ళు నేను చూడకుండా ఆ పిల్ల ఆలోడి పాయిజన్ తీసేసుకుంది. ఈరోజు ఇప్పుడు నేను అతని ఇంటి ముందుకెళ్ళి నేనే చస్తా. అతని ఇంటి ముందుకెళ్ళి మరి చచ్చిపోతున్నాం. మా చావుకి ఆ 5గురు కారణం. విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, శివనాగరాజు, దుర్గా వెంకటేశ్వరరావు, శివకృష్ణ. ఈ 5గురే. ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా డబ్బులు తీసుకుని పోలీసులు వాళ్ళని వదిలేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర దగ్గర పెట్టినా నా సమస్య తీర్చలేకపోయారు. అందుకే ఇంకా మాకు ఎవ్వరు ఏమీ చేయరు, మేమే చేస్తున్నాం సార్. దయచేసి మా చావుల కన్నా న్యాయం చేసి మా ఆత్మల కన్నా శాంతి చేకూర్చండి. మీకు దండం పెడతాం. మాలా ఇంకో ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవద్దు. మీరు రాజకీయ నాయకులు అసలు ఆడుకోవద్దు. కొందరు పేర్లు చెప్తోంది ఆవిడ. అక్కడ కట్నం కోసం వేధిస్తున్నారని చెప్తోంది. అత్తమామల పేరు చెప్తోంది, భర్త పేరు చెప్తోంది, ఇంకొక కంపెనీకి సంబంధించి ఒక యజమాని అంటే కూడా ఒక పేరు చెప్తోంది. సో మొత్తం మీరు అందరి పేరు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ తన కూతుర్ని తనని వేధిస్తున్నారు, కట్నం కోసం వేధిస్తున్నారంటే కూడా తల్లి చెప్తోంది. తన కూతురు పాయిజన్ తీసుకుంది, దీంతో నేను కూడా పాయిజన్ తీసుకుంటున్నాను. నేను చాలా చోట్ల తిరిగాను, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాను, జనసేన ఆఫీస్కి వెళ్ళాను, ఇంతమంది దగ్గర పరిశీలించి ఎంతమంది న్యాయం చేస్తారు, వీళ్ళు ఎవరు కూడా న్యాయం చేయడం లేదు. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా వారి దగ్గర డబ్బులు తీసుకొని వారికే వత్తాసు పలుకుతున్నారు, కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు, వారిపై చర్యలు తీసుకోవడం లేదంట సదరు మహిళ ఆరోపిస్తోంది. ఈ వీడియోలో మనం చూస్తే కనుక కూతురుతో పాటు తల్లి కలిసే ఉంది. కూతురు పాయిజన్ తీసుకున్నట్టుగా ఆ పాయిజన్ని కూడా చేతిలో చూపిస్తోంది. ఇద్దరం కూడా మేము పాయిజన్ తీసుకొని చనిపోవాలనుకుంటున్నామంటూ ఆత్మహత్య యత్నానికి సంబంధించి ముందు ఈ వీడియో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఏకంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయాలకు వెళ్ళినా కూడా ఎటువంటి పరిష్కారం దొరకలేదు, ఏం న్యాయం జరగలేదు అంటే కూడా తను చెప్తున్న మాటలు చూస్తే కొంత అక్కడ ఏం జరిగిందనో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఏం జరిగి ఉంటుంది, తన విషయంలో ఏం జరిగిందో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో కుటుంబ సభ్యులే వేధిస్తున్నారంటూ చెప్పిన మాటలు చూస్తూ ఉంటే వరకట్నం పోయింది. చూస్తే చాలా
తన పాప కూడా చాలా పెద్దలా కనబడుతోంది, అంటే కొంత బెటర్ 6th 7th క్లాస్లా కనబడుతోంది. మరి ఈ సమయం వచ్చేదాకా తను ఇంకా కట్నం కోసం వేధిస్తున్నారా, ఇంకేదైనా కారణం ఉందా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా న్యాయం చేయలేకపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకొని నన్ను వేధిస్తున్నారని చెప్తోంది. ఒకసారి ఆవిడ ఏం చెప్తోంది, మాటల్లో ఎవరెవరి పేర్లు ప్రస్తావిస్తోందో మళ్ళీ వినండి. సీఎం గారు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో న్యాయం చేస్తారని ఆయన చుట్టూ తిరిగాం, కానీ ఏ న్యాయము జరగలేదు. ఈరోజు నా బిడ్డ చావడానికి పాయిజన్ తీసుకుంది. నా బిడ్డలతో పాటు నేను చచ్చిపోతా. మాకు ఎవ్వరు ఏ న్యాయం చేయలేదు. నా భర్త ముందు ఫస్ట్ వ్యక్తి విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, సెకండ్ నా భర్త శివనాగరాజు, నా అత్తమామలు దుర్గా వెంకటేశ్వరరావు, నా మరిది శివకృష్ణ. ఈ 5గురు మమ్మల్ని మామూలుగా హెరాస్ చేయలేదు. మనీ కోసం అదనంగా నాకు 10 లక్షలు కట్నం తెస్తేనే నాతో ఉంటానని ఈ రోజు కూడా నా పిల్లల్ని బెదిరించాడంట నా భర్త. అత్తమామలు వీళ్ళ ముగ్గురు, శివకృష్ణ కూడా బెదిరించాడు. అందుకే ఆ పిల్ల ఏం చెయ్యలేక వాళ్ళ నాన్న రాడే ఉన్న బాధతో ఆ పిల్ల చావాలనుకుంది. అలా నేను చూడకుండా ఆ పిల్ల ఆలోటి పాయిజన్ తీసేసుకుంది. ఈరోజు ఇప్పుడు నేను అతని ఇంటి ముందుకెళ్ళి నేనే చస్తా. అతని ఇంటి ముందుకెళ్ళి మరీ చచ్చిపోతున్నాం. మా చావుకి ఆ 5గురు కారణం. విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి, శివనాగరాజు, దుర్గా వెంకటేశ్వరరావు, శివకృష్ణ. ఈ 5గురే. ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా డబ్బులు తీసుకుని పోలీసులు వాళ్ళని వదిలేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు దగ్గర